రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మన సంస్కృతిలో గోవులకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెప్పారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో గో సంరక్షణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో గోశాలల నిర్వహణపై అప్రోచ్ పేపర్ను అధికారులు సీఎంకు అందించారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గో సంరక్షణ విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కమిటీని నియమించారు ముఖ్యమంత్రి. కమిటీలో పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉన్నారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచుగా చనిపోతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని నివారించడానికి ముందుగా రాష్ట్రంలోని 4 ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. కోడె మొక్కులు ఎక్కువగా చెల్లించే వేములవాడతో పాటు యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్ధక విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో గోశాలలు కట్టాలని చెప్పారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించే కోడెలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం రేవంత్. వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని చెప్పారు. గో సంరక్షణపై ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మన సంస్కృతిలో గోవులకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెప్పారు. భక్తుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో గో సంరక్షణపై హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గోశాలల నిర్వహణపై అప్రోచ్ పేపర్ను అధికారులు సీఎంకు అందించారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గో సంరక్షణ విధానాల అధ్యయనానికి 3 అధికారులతో కమిటీని నియమించారు ముఖ్యమంత్రి. కమిటీలో పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉన్నారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచుగా చనిపోతున్నాయన్నారు సీఎం రేవంత్. దీన్ని నివారించడానికి ముందుగా రాష్ట్రంలోని 4 ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. కోడె మొక్కులు ఎక్కువగా చెల్లించే వేములవాడతో పాటు యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్ధక విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో గోశాలలు కట్టాలని చెప్పారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించే కోడెలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం రేవంత్. వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని చెప్పారు. గో సంరక్షణపై ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్లపై ఫోకస్ మరింత పెంచింది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఆపాలని కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాసింది. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి రేపు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే బనకచెర్లను ఆపుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై పోరు తీవ్రం చేసింది తెలంగాణ సర్కార్. ఓవైపు అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు రాష్ట్ర ఎంపీలతో రేపు సాయంత్రం సమావేశం కానుంది సర్కార్. గోదావరి బనకచెర్ల లింకును అడ్డుకోవడంపై లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సెక్రటేరియట్లో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమావేశానికి ఆహ్వానించామని, వారి విలువైన సూచనలు కోరుతున్నామన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు లేఖలు రాయడంతో పాటు ఫోన్ చేశామని చెప్పారు. ట్రిబ్యునల్ చట్టాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తాను లేఖలు రాశామన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిశామన్నారు. ఏపీ సర్కార్ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్నారు ఉత్తమ్. కేంద్ర జల సంఘంతో ఈ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ను తిరస్కరించాలని కోరామని చెప్పారు. రేపటి అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన అంశంపై సెక్రటేరియట్ సన్నాహక సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. రేపు అఖిలపక్ష ఎంపీలకు బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్. బనకచెర్ల ప్రాజెక్టును ఆపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోతే కాంగ్రెస్ సర్కార్ నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు మంత్రులు. ధరణి పోర్టల్తో ఏర్పడ్డ భూ సమస్యలను భూభారతి చట్టంతో పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద ఏడాది అంగన్వాడీ, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మరోవైపు రెండో రోజు రైతు భరోసా పైసలు రిలీజ్ అయ్యాయి. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని 1,25,000 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టుని అత్యంత ప్రమాదకరంగా కట్టినట్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు భట్టి. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూపాల్పల్లి జిల్లాకు ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వని గత పాలకులకు గోదావరి నదీ జలాల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రులు. కేవలం 38,000 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టును రీడిజైన్ చేసి 1,25,000 కోట్లకు పెంచి చివరికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దేనికి పనికి రాకుండా అది కుంగిపోయేటట్టు చేసి రాష్ట్ర ప్రజల సొమ్మునంతా దోపిడీ చేసి ఇంకా సిగ్గు లేకుండా కాళేశ్వరం మేము బ్రహ్మాండంగా కట్టామని చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి, మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈ రోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగిందా లేదా? ఈ రోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్తో ప్రతి గ్రామంలో భూముల సమస్యలు ఉన్నాయని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భూభారతి చట్టంతో భూముల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పలువురు కలెక్టర్లు సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి. వచ్చే 2 నెలలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమని చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ దంపతులను మంత్రి వివేక్ దంపతులు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. మంత్రి వివేక్ దంపతులతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతమంది కావాలనే అపోహలు సృష్టిస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి పంపామని, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. బీసీలకు తప్పకుండా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి పొన్నం. కులగణనకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడమే కాకుండా చట్టం చేసి కేబినెట్ లో దాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఆ కారణంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఆలస్యమవుతా ఉన్నాయి. 100%గా 42% రిజర్వేషన్ తోటి ఇవ్వాలనేటువంటి పూర్తి సంకల్పంతో ఉంది. ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా అనుమానపడేటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితి రెస్టారెంట్లు ఆహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. రెస్టారెంట్ ని పరిశీలించి టూరిస్టులతో మాట్లాడారు. రూల్స్ కి వ్యతిరేకంగా హోటల్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టూరిస్టులకు నాణ్యమైన ఆహారం, మంచి ఫెసిలిటీస్ అందించడం రెస్టారెంట్ల బాధ్యత అని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతర ప్రారంభిస్తామన్నారు మంత్రి సీతక్క. ఉపాధి హామీ స్కీమ్ కింద ఇప్పటికే 1,800 కోట్ల పనులను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది ప్రతి మండలానికి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,440 గ్రామ పంచాయతీ భవనాలను, 1,440 అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై రివ్యూ చేశారు సీతక్క. హమ్ పద్ధతిలో గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. 15 రోజుల్లోనే రోడ్ల పనులకు టెండర్లు పిలవాలని చెప్పారు మంత్రి. ఏ నెలలో ఏమేం ప్రణాళికలు చేసుకోవాలి, ఏమేం వర్క్స్ ఫాలో అప్ చేసుకోవాలి అనేది కూడా ఒక టైం టేబుల్ లాగా మనము మన ఆల్ డిపార్ట్మెంట్స్ లో అలాంటిదంతా తయారు చేసుకొని పెట్టుకుంటే ఆ మంత్ లో మనం ఏం చేసినాము, ఇంకేం పెండింగ్, మన వర్క్స్ ఏమున్నా పెండింగ్ పెట్టకుండా ఫాస్ట్ గా అధికారులు చకచక సెక్షన్లలో ఎక్కడ ఏమున్నా తీసుకొచ్చి మన దగ్గర నుంచి డిస్పోజల్ చేస్తే బాగుంటది.
సంకల్ప బలంతో మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తోందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపాఫీస్లో సెట్విన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చే 10 రూపాయలైనా లేకుంటే ఇచ్చే ప్రతి స్కీమ్ అయినా కూడా మహిళల చేతిలో పెడితేనే కొంత సురక్షితంగా ఉంటుంది, మహిళల చేతిలో పెడితేనే కొంత అభివృద్ధికి ముందు పోయిన వాళ్ళమవుతామనే ఆలోచనతో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ఏ చెల్లి కూడా ఇంటి వాళ్ళ మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఆలోచన చేసే శక్తిని ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. రైతుల భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. సోమవారం 2 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో పైసలు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. 10,50,000 మంది రైతులకు 1,550 కోట్లు విడుదల చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయిన విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కు తెలిపామన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి. ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలో సీఈసీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఓటర్ ఐడీకి ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి అని చెప్పడం లేదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కొత్త సంస్కరణలు తెచ్చిందన్నారు సుదర్శన్ రెడ్డి. పోలింగ్ స్టేషన్స్ లో ఓటర్ల సంఖ్యను 1,500 నుంచి 1000కి కుదించిందని చెప్పారు. పోలింగ్ స్టేషన్ కు లీడర్లు ఉండే దూరాన్ని 200 మీటర్ల నుంచి 100 మీటర్లకు తగ్గించిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ డిపాజిట్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సుదర్శన్ రెడ్డి. ఇప్పటి వరకు 24,000 డబుల్ ఓటర్లను తొలగించామని చెప్పారు. ఇప్పటికే చాలా మంది బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ లోవెస్ట్ క్యాడర్ ఇన్ ది ఎలక్షన్ కమిషన్ దాంట్లో తీసుకుంటే లోవెస్ట్ క్యాడర్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు తెచ్చిన ఎన్ని రిఫార్మ్స్ కానీ తర్వాత మార్పులు కానీ ఆర్పిఏ యాక్ట్స్ కానీ దానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి వాళ్ళు తెలియపరుస్తున్నారు కూడా. ఫామ్ 7 ఏదుందో దాంట్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు ఆధార్ కార్డ్ ఇవ్వాలనుకుంటే ఇవన్నీ అడుగుతాం. బిఎల్ఓ లెవెల్లో మేము ఖచ్చితంగా మీరు బిఎల్ఓ మీరు ఆధార్ నమోదు చేసుకోండి చెప్పట్లేదు మేము. అది పోలింగ్ బూత్ నుంచి పోలింగ్ పార్టీ అనే వాళ్ళు 200 మీటర్ దూరంలో ఉండాలనేది ఉండేది. ఇప్పుడు 100 మీటర్లు అసెంబ్లీ నుండి మాకు వచ్చింది ఇట్లా చనిపోయినట్టు గజెట్ నోటిఫికేషన్ నా సిటీస్ మేము పంపించేస్తాం ఈసీఐకి. ఈసీఐ వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడు ఎలక్షన్ పెట్టాలనేది. ఏపీ అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. 15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. అప్పు తీర్చలేదని కుప్పంలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొట్టిన ఘటనను ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఈ అమానుష ఘటన నిదర్శనమని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్. అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2,787 కోట్లు నిర్మించే ప్రాజెక్టులను ఆమోదించింది. 1,329 కోట్లతో నిర్మించే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణానికి ఓకే చెప్పింది. 1,458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ 2 ప్రాజెక్టులను సిపిడబ్ల్యూడి నిర్మిస్తుందని ఆఫీస్ మెమరాండం రిలీజ్ చేసింది కేంద్ర ఆర్థిక శాఖలోని ఎక్స్పెండిచర్ విభాగం. ఇక తాడేపల్లి గూడెం ఎయిర్పోర్టుకు 1,570 కోట్లను మంజూరు చేసింది కేంద్రం. త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించింది. 15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి ప్రణాళికపై బాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ ఎకానమీ జీఎస్డీపీ ప్రొజెక్షన్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేషన్ పై సీఎం సమీక్ష చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయి తలసరి ఆదాయం 8.7% ఉంటే ఏపీ 11.89% నమోదు చేసిందని అధికారులు తెలిపారు. 15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు చంద్రబాబు. అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడంపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్. మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం దుర్మార్గపు పాలనకు నిదర్శనమంటూ ఎక్స్లో పోస్టు చేశారు జగన్.
ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందన్నారు. కుమారుడి ఎదుటే కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలితో వీడియో కాల్లో మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో జగన్ రేపు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి విడుదల రజనీ తెలిపారు. జగన్ వస్తున్నారని తెలియగానే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్ పర్యటన జరగడం ఖాయమని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు చెప్పారు విడుదల రజనీ. ఆ చిలుకలూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలో గోపాలరావు అనేటువంటి ఒక రైతు, అదే మండలానికి సంబంధించినటువంటి ఆదినారాయణ అనేటువంటి మరొక రైతు మిర్చికి గాని వాళ్ళు పండించినటువంటి పత్తికి గాని వాళ్లకు గిట్టుబాటు ధర లేక ఆ పంట పండించినటువంటి భారం వారి మీద పడి అప్పులు ఇబ్బందులై తట్టుకోలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగినటువంటి ఆత్మహత్య. జూన్ 21న విశాఖలో జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాల్టి నుంచి 21 వరకు ఆర్కే బీచ్ ప్రాంతంలోని 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ల ఎగురవేతపైన నిషేధం విధించారు. ఈ ప్రాంతంలో అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. 21న విశాఖలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ఒకేసారి 5 లక్షల మంది పాల్గొనేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర దక్షిణ భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గుజరాత్, ఢిల్లీని వానలు ముంచెత్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడులో జోరుగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షం దంచి కొడుతోంది. ముఖ్యంగా గుజరాత్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భావ్నగర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు తెగిపోయాయి. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుజరాత్లోని అమ్రేలీ, భావ్నగర్ సరిహద్దుల్లో ఓ ప్రైవేటు బస్సు వరదలో చిక్కుకుంది. 6 చిక్కుకుపోయారు. వెంటనే వారిని ఐఏఎఫ్ హెలికాప్టర్ సాయంతో రక్షించారు. శత్రుంజీ డ్యాం నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి మట్టం మరింత పెరిగితే హెచ్చరికలు జారీ చేయనున్నారు అధికారులు. పిడుగుపాటుకు అవకాశం ఉండడంతో జనం అలర్ట్ గా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బసంత్ గాంవ్, సుబ్రతో పార్క్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మహిపాల్పూర్లో వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వచ్చే 2-3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తమిళనాడులో సురంగనార్ వాటర్ ఫాల్ కనువిందు చేస్తోంది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో తేని నుండి శబరిమల వెళ్లే దారిలో జలపాతం సుమారు 1000 ఫీట్ల ఎత్తున ఉంది. భారీ వర్షాలతో పరవళ్లు తీస్తున్న వాటర్ ఫాల్ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. అయితే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న జలపాతం దగ్గరికి టూరిస్టులను అనుమతించడం లేదు ఆఫీసర్లు. దూరం నుంచి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు.